ఒక పక్క భారత క్రికెట్ అభిమానులంతా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్లో ఏం జరుగుతుందో అన్న కుతూహలంతో ఉన్నారు. అసలే మొదటి 2 టెస్ట్ మ్యాచ్లు అత్యంత రసవత్రంగా సాగడంతో మూడో మ్యాచ్లో విజేత ఎవరు అనే దానిపై బలాబలాలను బట్టి అంచనా వేస్తూ బేరీజు వేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా భారత్ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు తమ సత్తా నిరూపించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంటే మరికొంతమంది జట్టు కోసమే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న కొంతమంది ఆటగాళ్లు అయితే దేశవాళీ రంజీ టోర్నమెంట్లో ఆడుతూ తమ సత్తా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన రంజీ టోర్నీలో అద్భుతంగా ఆడిన కొంతమంది ఆటగాళ్లకు ఇప్పటికీ జాతీయ జట్టులోకి పిలుపు అందగా చోటు కోసం ఆశిస్తున్న మరికొంతమంది ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొంతమంది ఆటగాళ్ల పరిస్థితి ఇలా ఉంటే కొంతమంది ఆటగాళ్లు మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా ఇటు టెస్ట్ మ్యాచ్ ఆడక అటు రంజీ టోర్నీలో కూడా ఆడక ఐపీఎల్ కోసం సిద్ధపడుతున్నారు. భారత సీనియర్ జట్టు సభ్యులు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ బీసీసీఐకి సాకులు చెప్పి ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు డుమ్మా కొట్టారు. అలాగని రంజీ టోర్నమెంట్లో కూడా వారు ఆడడం లేదు. పైపెచ్చు వారు ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొట్టడంతో బీసీసీఐ వారిపై సీరియస్ అయింది. ఇటువంటి బాధ్యతారాహిత్యమైన క్రికెటర్ల కోసం కొత్త చట్టాలను సిద్ధం చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్న నిర్ణయం తీసుకుంది. ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా వ్యక్తిగత కారణాలు సాకుగా చూపి అర్ధాంతరంగా ఆ పర్యటన నుంచి భారతదేశానికి ప్రయాణమయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా ఎప్పట్లాగే గాయం సాకుతో జట్టుకు దూరమయ్యాడు. ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి రావాలంటే వెంటనే రంజీ ట్రోఫీలో సత్తా చాటుకోవాలని ఇదివరకే మేనేజ్మెంట్ సూచించింది. అలాగే హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకోకపోతే నేషనల్ క్రికెట్ అకాడమీలో రెహబ్ పొందాలని, ఫిట్నెస్ సాధిస్తే మాత్రం ఫిట్నెస్ పరీక్షలో పాల్గొని జట్టులోకి రావాలని కూడా తెలిపింది. కానీ వీరిద్దరూ బీసీసీఐ మాటను లెక్క చేయలేదు. అందుకే బీసీసీఐ ఈ కొత్త నిబంధన అందుబాటులోకి తీసుకుని రావాలన్న ఆలోచనలో ఉంది. జాతీయ జట్టు ప్రయోజనాల కోసం కాకుండా ఐపీఎల్ కోసం వీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.